ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి పులివెందులతో పాటుగా వైజాగ్ నుంచి కూడా పోటీ చేయబోతున్నారా? వైఎస్ భారతి రానున్న ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూకుడు పెంచబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఈసారి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2 స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు. దానికి కారణం ఏంటంటే 2 చోట్ల నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఎందుకు ఉంటుంది అని అంటే, షర్మిల కొంచెం దూకుడుగా వెళ్తారు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అనేది ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల రంగంలోకి దిగి ఆమె కనుక ప్రచారం విస్తృతంగా చేస్తే కనుక ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే ఎక్కడి నుంచి చేస్తుంది? కడప నుంచి, లేదంటే పులివెందుల నుంచి చేయాలి, లేదా వైజాగ్ నుంచి చేయాలి. ఆమె ఈ 2 అంత ఆప్షన్ ఎవరికి? షర్మిలకి. సో కాబట్టి షర్మిల దూకుని బట్టి రాజకీయపరమైన వ్యూహాలని జగన్మోహన్ రెడ్డి మార్చుకునేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది అని అంటే, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది ఒక మైనస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డికి. సిబిఐ ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేసింది. జగన్మోహన్ రెడ్డి అలాగే తాడేపల్లి క్యాంపస్లో ఉండేటువంటి కొంతమంది డైరెక్షన్ తోటే ఆ మర్డర్ జరిగింది అనేది సిబిఐ చెబుతోంది. ప్లస్ అవినాష్ రెడ్డి ఎంపీ ఎవరైతే ఉన్నారో, కడప ఎంపీ, ఆయన ప్రధానమైనటువంటి ముద్దాయి అని చెప్పి చెబుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది కడప రాజకీయాల్ని, కడపలో రాబోయేటువంటి ఎన్నికల్లో వచ్చే ఫలితాలని తారుమారు చేసేటువంటి అవకాశం లేకపోలేదనేది సర్వత్రా వినిపిస్తుంది రాజకీయాలు. పైగా పులివెందులు కానీ, కడప ఎంపీ కానీ, పులివెందుల అసెంబ్లీ కానీ, కడప ఎంపీ కానీ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేర్లు ఏంటి? కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి షర్మిల పోటీ చేస్తుందేమో ఎంపీగా అనేది ఒకటి వినిపిస్తుంది. 2 ఏంటంటే, కడప నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంకొక బ్రదర్ ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి కాకుండా ఆయన ఏదో పోటీ చేస్తారనేది ఇంకోటి వినిపిస్తుంది. ఇవన్నీ కాకుండా అసలు డాక్టర్ సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె, ఆమె కడప ఎంపీగా పోటీ చేసిన అవకాశం ఉందని చెప్పి ఇంకోటి కూడా వినిపిస్తుంది. ఇంకో లేదు పులివెందుల ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్కడ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి పులివెందుల నుంచి బీటెక్ రవి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఉన్నాడు. కాబట్టి పులివెందుల నుంచి డైరెక్ట్గా తన అన్నని ఢీకొనడానికి ఇష్టపడకపోవచ్చు, షర్మిల ఇష్టపడకపోవచ్చు, డాక్టర్ సునీత కూడా ఇష్టపడకపోవచ్చు. అందుకే కడప ఎంపీగా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ రాజకీయంగా దూకుడుగా వెళ్ళాలి అనుకుంటే కనుక పులివెందుల నుంచి కూడా, అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేసిన అవకాశం ఉంది షర్మిల, లేదా డాక్టర్ సునీత చేత పోటీ చేయించడానికి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో సెకండ్ ఆప్షన్ని జగన్మోహన్ రెడ్డి ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. ఎక్కడి నుంచి ఎంచుకునే అవకాశం ఉందంటే, వైజాగ్కు సంబంధించి విశాఖ నార్త్ నుంచి ఆయన పోటీ చేసిన అవకాశం ఉందని చెప్పి తాజాగా వినిపిస్తున్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి చర్చ. విశాఖ నార్త్ని ఎందుకు ఎంచుకున్నారంటే, అక్కడ ఉండేటువంటి విశాఖ నార్త్ కాన్స్టిట్యున్సీ ఎన్నుకోవడానికి కారణం, అక్కడ రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇప్పటికే సెట్ చేసుకున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక అక్కడికి షిఫ్ట్ అయిపోయి అక్కడి నుంచి పరిపాలన సాగించాలనేది ఆయన యొక్క ఆలోచన. ఇప్పటికే ఖరీదైనటువంటి కొన్ని భూములు కానీ, ఖరీదైనటువంటి భవనాలు కానీ ఆయన కొనుగోలు చేశారనేది కూడా వినిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో పర్మనెంట్గా వైజాగ్కి షిఫ్ట్ కావాలి అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అందుకే విశాఖ నార్త్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అనేది ఒకటి. 2 ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యాలు కానీ ఏ విధంగా ఉంటాయని తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, విజయమ్మని ఓడించారు విశాఖ ప్రజలు, విశాఖ ఓటర్లు, కాబట్టి విశాఖలో తిష్ట వేయాలి, విశాఖనే తన ఆధీనంలో తీసుకోవాలి కంప్లీట్గా, విశాఖలో మొత్తం తన రాజకీయపరమైన ఆధిపత్యాన్ని కొనసాగించాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో పెట్టుకున్నారు అనేది ఒకటి. పులివెందుల్లో ఏ విధంగా అయితే రాజకీయాలు నడిపారో అదే తరహాలో వైజాగ్ మీద కూడా రాజకీయాలు నడపాలి అనేటువంటి ఒక ఒపీనియన్ ఎప్పటి నుంచో స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది ఒకటి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఎందుకంటే విజయముని ఓడించడం విశాఖ ఓటర్లు అనేది జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికి కూడా జగన్ అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. అందుకే వైజాగ్లో విజయమును ఓడించారు కాబట్టి ఆ వైజాగ్ మీదనే పులివెందుల తరహా పాదం మోపాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు అనేది రాజకీయ వర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వైజాగ్కి వెళ్ళి వైజాగ్ నార్త్ నుంచి పోటీ చేసి
అక్కడి నుంచి గెలవాలనేది ఒక ఆలోచన. లేదు 2 చోట్ల పోటీ చేస్తే కనుక ఓడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి 2 చోట్ల పోటీ చేస్తున్నారనేటువంటి ఒక ప్రోపగండ వస్తుంది కాబట్టి అలాంటి చర్చకు తావివ్వకుండా విశాఖ నార్త్ నుంచి భారత్ని పోటీ చేయించాలి అనేటువంటిది మరొక ఆలోచన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు తాజాగా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. ఓకే. సో ఇప్పుడు వైఎస్ భారతి ప్రత్యక్ష రాజకీయాలకు రావాలంటే విశాఖ నుంచి రావాలి, విశాఖ నార్త్ నుంచి. సో ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు, అసలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు ఈ రెండింటిని కనుక మనం ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో భారత న్యాయ యాత్ర అనేది ఒకటి చేస్తున్నారు. ఎవరు? రాహుల్ గాంధీ. ఆల్రెడీ ఇంతకుముందు భారత్ జోడో యాత్ర కూడా చేశారు. భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు మనం చూస్తే దక్షిణ భారతదేశంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. కర్ణాటక కానీ తెలంగాణ కానీ భారత్ జోడో యాత్ర తర్వాత వచ్చినటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి. దాని తగ్గట్టు ప్రశాంత్ కిషోర్ కూడా రాబోయేటువంటి రోజుల్లో మోడీని గద్దెదించడానికి పోలరైజేషన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా కొన్ని గైడెన్స్లు ఇస్తున్నాడు ఆయన కూడా. సో రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కనుక యూపీఏ, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ, గతంలో యూపీఏ ఇప్పుడు ఎన్డీఏ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఇప్పటివరకు కూడా బెయిల్ మీద ఆయన ఉన్నాడు. కేవలం నరేంద్ర మోడీ యొక్క ఆశీస్సులు, ఆయన ఇచ్చినటువంటి అభయహస్తం కారణంగానే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నారనేది సర్వత్రా వినిపించేటువంటి మాట. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమి కనుక దేశ స్థాయిలో కనుక అధికారంలోకి వస్తారు, ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అవసరమైతే రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్టీని నడిపేటువంటి సత్తా ఒకరికే ఉంది. ఆ సత్తా కేవలం భారత్గా ఉంది కాబట్టి భారత్ని ఈ ఎన్నికల్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన తాడేపల్లి వర్గాలు చేస్తున్నాయి అనేది ఒకటి వినిపిస్తుంది. అందుకే భారత్ని విశాఖ నార్త్ నుంచి పోటీ చేయించాలి. మొత్తం మీద ఏంటంటే విశాఖ మీద ఒక పాగా వేయాలి అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. దానికి కారణం ఏంటంటే విజయమ్మను ఓడగొట్టడమే. విశాఖ ఓటర్లు విజయమ్మను ఓడగొట్టినటువంటి మరుక్షణమే విశాఖ మీద ఆయన కన్నుపడింది. విశాఖను పులివెందుల మాదిరిగా మార్చేసేయాలి తన అడ్డాగా అనేటువంటి ఒక ఒపీనియన్ అప్పటి నుంచే ఉందనేది ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అటు భారతి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ విశాఖ నుంచి పోటీ చేసి విశాఖ మీద ఒక అడ్డాగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది, రాజకీయ అడ్డాగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఒకటి, ఆల్రెడీ రాయలసీమ ఎప్పుడైనా సరే కొంచెం పాజిటివ్గా ఉంటుంది. రాయలసీమకు తోడు ఉత్తరాంధ్రాలను కూడా క్యాప్చర్ చేస్తే రాజకీయంగా ఇక తిరుగుండదు. రాబోయేటువంటి 30 సంవత్సరాల పాటు నేనే సీఎం అనేటువంటి భావనతోటి, అలాంటి ఈక్వేషన్ తోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటిది ఇంకొక రాజకీయ విశ్లేషణ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మిగిలినటువంటి కోస్తా ప్రాంతంలో మిక్స్డ్గా రిజల్ట్ వచ్చినప్పటికి కూడా అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రాన్ని కనుక క్యాప్చర్ చేస్తే ఒక అడ్డాగా మార్చుకుంటే, రాజకీయపరమైన అడ్డాగా, ఇక తిరుగులేనటువంటి నాయకుడిగా పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండటానికి ఒక పెద్ద స్కెచ్ వేశారు. అందుకే విశాఖ మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు. విశాఖను క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం రాజకీయంగా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది. సో మొత్తం మీద ఆ రోజు విజయమ్మను ఓడించినటువంటి వైజాగ్ ప్రజలకి, వైజాగ్ ఓటర్లకు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అక్కడే విజయం సాధించి చూపిస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఆ కోణం నుంచి ఆలోచిస్తే కనుక భారతి లేదా జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తున్న అవకాశం ఉంది. ఒకవేళ 2 చోట్ల పోటీ చేస్తే రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి అంశం ఉంది అనుకుంటే కనుక పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి చేసి విశాఖ నార్త్ నుంచి భారతి బరిలోకి దిగేటువంటి అవకాశం ఉందని చెప్పి తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. ఓకే సార్, థ్యాంక్ యూ.